Hi everyone, myself Himagiri and I am currently pursuing my MBBS in Philippines. I want to continue this video in Telugu language because I will feel comfortable and I can share a lot of information. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎన్ఎంసీ ఉంది కదా, ఎన్ఎంసీ వచ్చేసరికి ఓన్లీ ఎఫ్ఎంజీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే, అంటే వాళ్ళ లైసెన్స్లో ఎగ్జామ్ అవని లేకపోతే ఎఫ్ఎంజీస్ అసలు వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి ఎన్ఎంసీ ఒక బిల్ పాస్ చేసింది ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, ఐ థింక్ సో 2021. అక్కడ 4A1, 4A2, 4B అండ్ 4C అని మెన్షన్ చేశారు. అక్కడ 4A1, 4A2 అంటే మనము లాస్ట్ టైం చూస్తున్నాం కదా, అంటే ఇండియన్ ఎంబసీ ఒక సర్క్యులర్ పంపించింది రిగార్డింగ్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్. ఆ రెగ్యులేషన్సే 4A1, 4A2, 4B అండ్ 4C. అక్కడ 4A1 ఏంటంటే 54 months కంపల్సరీ అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అని చెప్పింది. తర్వాత డబుల్ ఇంటర్న్షిప్ చేయమని చెప్పింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ ఎన్ఎంసీ ఏదైతే ఈ కొత్త రూల్స్ తెచ్చిందో ఈ రూల్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఎన్ఎంసీ హ్యాస్ ది పవర్ టు క్రియేట్ ఎ న్యూ రూల్స్. అంటే ఎన్ఎంసీ పవర్ ఉంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే తన బుర్రలో వచ్చినవన్నీ ఎన్ఎంసీ వాడు క్రియేట్ చేసేలేడు కదా. సో హీ షోడ్ దట్ ఏ వ్యాలిడ్ ఎవిడెన్స్ రిగార్డింగ్ దీస్ రూల్స్. సో అవి చూపించుకొని సుప్రీంకోర్టు ఏదైతుందో ఆ బాడీ యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మన ఫిలిప్పైన్స్ వాళ్ళ కండిషన్ ఏంటంటే, ఇవి జస్ట్ యాక్సెప్ట్ అయితే అయిపోయింది. బట్ కమింగ్ టు అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, చాలామంది ఇప్పుడు బిఎస్లో ఉన్నారు, ఎండి ఎన్రోల్మెంట్ November 18 తర్వాత అయ్యారు. వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు స్పెషల్గా ఒక కేసు పెట్టారు ఓన్లీ ఫర్ ఎక్సెంప్షన్. ఇప్పుడు ఎన్ఎంసీ ఏదైతే ఉందో సేమ్ ఇదే కనుక అప్లికబుల్ అయితే ఇక్కడ ఎన్ఎంసీ వల్ల మా సంగతి ఏంటి అని చెప్పి ఒక కేసు పెట్టారు. సో దిస్ కేస్ ఈస్ గోయింగ్ టు బి డిసైడెడ్ ఆన్ 19th May. 19th Mayలో ఈ కేసు డిసైడ్ అవుతుంది. అంటే ఈ కేసు ఇన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకంటే సుప్రీంకోర్టు తెలుసు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడంటే వాడికి అంత ఈజీగా మనీ ఉంది, అంటే నో బడీ బోర్న్ రిచ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నా. సో వాళ్ళ కోసం ఏంటంటే సుప్రీంకోర్టు మే గివ్ ఎక్సెంప్షన్. అంటే ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా livelaw.in, ఇక్కడ ఈ మెసేజ్ ఆర్ ఈ ప్యాసేజ్ ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు యాక్సెప్టెడ్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్. అంటే ఎన్ఎంసీ షోయింగ్ ఏ పవర్ ఆన్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఎన్ఎంసీ హ్యాస్ ది పవర్ టు ఫ్రేమ్ ది రెగ్యులేషన్స్. ఈ 3 పాయింట్లు చాలా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పింది. దీంతో పాటు అడిషనల్గా ఎఫ్ఎంజీకి ఏమై ఎఫెక్ట్ అయ్యాయంటే 54 months MBBS కంపల్సరీ అని చెప్పింది. తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి, క్లర్క్షిప్ చేయాలి. అంటే రిగార్డింగ్ ఫిలిప్పైన్స్ చెప్తున్నాను ఈ పాసేజ్ మొత్తం. సో ఇట్ విల్ టేక్ అంటే MD 4th year ప్లస్ ఇంటర్న్షిప్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు దీనికోసం కూడా ఇంకొక కేసు రన్ అవుతుంది. ఏంటంటే మనకి ఒకసారి ఎన్ఎంసీ అప్పుడు ఉంది కదా, అంటే ఇప్పుడు ఏదైతే ఎన్ఎంసీ ఉందో అప్పుడు ఎంసీఐను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ చేసుకున్నది. ఏంటంటే ఇప్పుడు MBBS ఇన్ ఫిలిప్పైన్స్ ఉంది కదా, ఒక ఇంటర్న్షిప్ చాలు అని చెప్పింది స్టార్టింగ్లో. ఇప్పుడు ఏమంటుందంటే ఆ ఇంటర్న్షిప్ సరిపడదు, స్పెషల్గా ఇంకొక ఇంటర్న్షిప్ చేయాలి ఇండియా వచ్చేసరికి అని చెప్తుంది. దట్స్ ఆల్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ టు recognize foreign medical graduates degrees of a lesser duration. The prescription of an internship for minimum of duration of 12 months in the same foreign medical institution cannot also be said to be a duplication internships. అంటే ఇప్పుడు అదే కాలేజ్లో ఇంకొక ఇంటర్న్షిప్ చేస్తామని అవ్వదు, ఇండియా వచ్చేసి ఇంకొక ఇంటర్న్షిప్ చేయాలి. దట్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పింది. ఆ ఇంటర్న్షిప్ ఎలా చేయాలంటే Step 1 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్తున్నాం నెక్స్ట్ ఎగ్జామ్ అని చెప్పి, అంటే నీట్ పీజీ ఈజ్ గోయింగ్ టు రిప్లేస్డ్ బై నెక్స్ట్ అని చెప్తున్నాం. ఈ నెక్స్ట్లో ఏమవుతుందంటే నెక్స్ట్ కండక్టెడ్ బై 2 phases, Step 1 అండ్ Step 2. Step 1 ఎవరు ఇస్తారంటే ఇండియాలో వచ్చేసరికి అంటే ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ 4.5 years అయిపోద్ది కదా, 4.5 years అయిపోయిన వెంటనే Step 1 ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తాడు. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత అప్పుడు Step 2 అప్లై చేస్తాడు. Step 2 ఏంటంటే క్లినికల్స్, అంటే లైక్ USMLE. Step 1 అవని Step 2 అని. ఇక్కడ USML రెసిడెన్సీ అని చెప్పాడు కదా, ఇక్కడ PG1, PG2, PG3 అంటాడు. సేమ్ ప్రాసెస్ ఇంకా USML ఇది. ఇక్కడ మెయిన్ ఇదేంటి ఫోకస్ ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది కాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఐ మీన్ చాలా ఇవి చెప్పాడు, పాయింట్స్ చెప్పింది. ఎలాంటివంటే రిగార్డింగ్ బంగ్లాదేశ్ చెప్పాడు, రష్యన్ చెప్పాడు. ఇప్పుడు ఫిలిప్పైన్స్లో అంటే ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పైన్స్ లైసెన్షూర్ ఎగ్జామ్ ఉంది కదా, అది క్రాక్ చేసినా కూడా వీఆర్ నాట్ గెటింగ్ ఏ పర్మనెంట్ లైసెన్స్ అంట. మేబీ ఐ ఆల్సో డోంట్ నో రిగార్డింగ్ ఇట్. మేబీ ఈజ్ ట్రూ ఆర్ మేబీ ఈజ్ ఫాల్స్. ఐ డోంట్ నో యాక్చువల్లీ వాట్స్ గోయింగ్ ఆన్. తర్వాత బంగ్లాదేశ్ వచ్చేసరికి బంగ్లాదేశ్లో ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఒక లైసెన్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మన
ఎన్ఎంసీ వాడు ఏం చేస్తున్నాడంటే లైసెన్స్ ఇవ్వకపోతే అది చదివి వేస్ట్ కదా. సో అంటే యు ఆర్ జస్ట్ ఫూలింగ్ ఇండియన్స్ రిగార్డింగ్ దేర్ కంట్రీ. అంటే ఎక్కడ ఎంబీబీఎస్ చేసి ఇండియా వచ్చి ఇక్కడ మీరు ఫూల్ అవుతున్నారు అని చెప్పి అలా కాదు. నేను ఎడ్యుకేషన్ ఇస్ స్టేబుల్, ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోయినా బీడీఎస్ వచ్చినా ఏదొచ్చినా సాటిస్ఫైగా తీసుకొని సీట్స్ ఫిల్ అయ్యి మీరు చూపించుకోండి అని చెప్తున్నాడు. దట్ ఈజ్ వాట్ ఇండియన్ ఎన్ఎంసీ సేస్. అంటే ఇది పెద్ద హిస్టరీ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. సో లీవ్ దట్ మ్యాటర్. ఇక్కడ మనకు వచ్చేసరికి మన కేస్ 19th మే ఉంది కదా. ఈ 19th మేలో మన లాయర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తనైతే పాజిటివ్గా వస్తుందని చెప్పారు. సో లెట్స్ వెయిట్ అండ్ హోప్ అండ్ సీ. అంటే ఏమవుద్దో మనకు కూడా తెలియదు, బికాస్ వీఆర్ నాట్ ఎ లాయర్, వీఆర్ నాట్ ఎ జడ్జ్. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పా కదా ఇది కొంచెం క్లమ్జీగా ఉంది కదా, ఈ క్లమ్జీని సింప్లిఫైగా చేసి, అంటే ఫర్దర్ ఎంబీబీఎస్ ఏ కంట్రీలో పాసిబుల్ అవుతుంది అవ్వదు, ఇంకా సింపుల్గా అసలు ఫిలిప్పైన్స్ సంగతి ఏంటి, ఎన్ఎంసీ సంగతి ఏంటి మనం చాలా డీటెయిల్గా చూద్దాం. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు క్రియేట్ ఎ వీడియో. సో డూ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ టిల్ ఐ కీప్ దట్ వీడియో. అండ్ I am not ordering actually. It's up to you. If you think like an order, it's an order. If you think like an pleasing, it's like a pleasing. It's up to you. Okay. See you in the next video. Until then, bye.